13th వీడియోకి వచ్చాం మనం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మ్యాథమెటిక్స్ ఏ పేపర్లో 13th వీడియో. మ్యాథమెటిక్స్ ఇండక్షన్ జరుగుతుంది కదమ్మా మనకి. మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటే తెలుగులో గణితాన్ని గమనం అంటాం. చూడండి, దాంట్లో ఇప్పటివరకు కూడా లాస్ట్ 2 వీడియోస్లో కూడా మనం ఏం చూసామంటే ఎంత టర్మ్ అనేది చాలా క్లియర్గా ఇచ్చేసాడు వాడు. ఇక్కడ చూడండి, ఫస్ట్ టర్మ్ ఏదో ఇచ్చాడు ఏ అని, సెకండ్ టర్మ్ ఏ ప్లస్ డి, థర్డ్ టర్మ్ ఏ ప్లస్ 2d అండ్ సో ఆన్. లాస్ట్ టర్మ్ అంటే ఎంత టర్మ్ వాడు ఇవ్వాల, n టర్మ్స్ ఉన్నాయని మాత్రం ఇచ్చేసాడు. RHS ఎప్పట్లానే ఏదో ఒక వాల్యూ ఇచ్చాడు, nలో ఉన్నటువంటి ఒక వాల్యూ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చూపించాలి, LHS ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేయాలి. దేన్ని ఉపయోగించి ప్రూవ్ చేయాలి? మ్యాథమెటికల్ ఇండక్షన్ ఉపయోగించి ప్రూవ్ చేయాలి. ఇండక్షన్ ప్రూవ్ చేయాలంటే ఖచ్చితంగా నీకు ఎంత టర్మ్ అనేది ఉంటేనే మనం చేయగలం. ఇది వాడిచ్చిన LHS చూడండి అమ్మా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి ఈ ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఉందో. ఏ ప్లస్ ఏ ప్లస్ డి ప్లస్ ఏ ప్లస్ 2d, తర్వాత టర్మ్ మీరు గెస్ చేయొచ్చు ఎలా ఉంటుందో, ఏ ప్లస్ 3d ప్లస్ అండ్ సో ఆన్ ఫార్మేట్లో ఉంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తేనమ్మా, దీనికి డిఫరెన్స్ అంతా డి, సెకండ్ టర్మ్కి థర్డ్ టర్మ్కి డిఫరెన్స్ కూడా డీనే, థర్డ్ టర్మ్కి ఫోర్త్ టర్మ్కి డిఫరెన్స్ డీనే. అంటే డిఫరెన్సెస్ ఎలా ఉన్నాయి మీకు, డి అలా ఉన్నాయి కదమ్మా. అలా సేమ్ డిఫరెన్స్ ఉంటే ఏమంటారు దాన్ని? ఏపీలో ఉంది అంటారు. సిరీస్ మొత్తం కూడా ఏపీలో ఉంది అని చెప్తారు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ తెలుగులో అయితే అంకశ్రేణి అంటారు, తెలుగులో అయితే అంకశ్రేణి అని చెప్తాం మనం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇంగ్లీష్లో అయితే. సో దీనికి ఎంత టర్మ్కి ఫార్ములా గుర్తుందమ్మా? ఎంత టర్మ్కి ఫార్ములా డైరెక్ట్ ఫార్ములా ఉంది. ఇది యాక్చువల్గా వేరేది ఏవైనా ఇస్తే ఈ ఫార్ములా వాడతాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 6, 8 ఇది ఈజీగానే ఉందిలేండి, మనకి ఈజీగానే ఉంది. ఇలా ఇచ్చాడు అనుకోండి, డిఫరెన్స్ చూడడం ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది, ఇప్పుడు కూడా ఎలా ఉంది? ఏపీలోనే ఉంది, అంకశ్రేణిలోనే ఉంది. అటువంటి దానికి ఎంత టర్మ్ కావాలంటే ఫార్ములా ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఈ ఫార్ములా కూడా దీని నుంచే వస్తుంది, డైరెక్ట్ ఫార్ములా ఇది. ఏంటి? ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d అండ్ సో ఆన్. ఎంత టర్మ్కి ఫార్ములా ఏంటంటే ఇదే, ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అని ఎంత టర్మ్ ఫార్ములా. సో నీకు ఇటువంటి ఎక్స్ప్రెషన్ ఇలా స్టాండర్డ్ ఫార్ములా కాకుండా జనరల్గా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు కూడా ఈ ఫార్ములా ఉపయోగించి చేస్తారు. సో దీనికి ఎంత టర్మ్ కాలిక్యులేట్ చేయడానికి మనం కాలిక్యులేషన్స్ ఏమి చేయక్కర్లా, ఇది ఒక ఫార్ములా నుంచే వచ్చి, ఇది ఒక ఫార్ములాయే కాబట్టి ఎంత టర్మ్ మనం గెస్ చేయొచ్చు. అలా కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 2 స్క్వేర్, 5 స్క్వేర్, 8 స్క్వేర్, 11 స్క్వేర్ అలా ఉంది. అప్పుడు ఎంత టర్మ్ అడిగాడు అనుకోండి, ఎంత టర్మ్లో కూడా స్క్వేర్ ఉంటుంది కదా. ఫస్ట్ టర్మ్ స్క్వేర్ 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 ఉంది కాబట్టి ఎంత టర్మ్ కూడా స్క్వేరే ఉంటుంది. ఎంత టర్మ్ ఎలా కాలిక్యులేట్ చేస్తారు? అప్పుడు ఈ ఫార్ములా వాడతారు. ఈ ఫార్ములా మీకు లోయర్ క్లాస్లో వస్తుంది. ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఏ అంటే ఫస్ట్ టర్మ్ అని, ఫస్ట్ టర్మ్ ఎంతమ్మా? 2 కదా, 2 రాసేసాను. ప్లస్ n మైనస్ 1 ఎంత టర్మ్ కాబట్టి n మైనస్ 1, n ప్లేస్లో ఇంక మనం ఏం మార్చక్కల. ఫిఫ్త్ టర్మ్ కావాలనుకోండి 5 మైనస్ 1 4 వస్తుంది. థర్డ్ టర్మ్ కావాలనుకోండి 3 మైనస్ 1 2 వస్తుంది. ఇంటూ డి కదా, డిఫరెన్స్ కదమ్మా. సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్. ఇక్కడ 2, 5, 8, 11 స్క్వేర్లు మర్చిపోండి, స్క్వేర్ గురించి నేను మాట్లాడట్లేదు. స్క్వేర్ కాకుండా బేస్ వాల్యూస్ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. 2, 5, 8, 11 కాబట్టి డిఫరెన్స్ ఎంత ఉంది? 5 మైనస్ 2 చూసుకున్నా, 8 మైనస్ 5 చూసుకున్నా 3 ఉంది. సింప్లిఫై చేస్తున్నాను. ఈక్వల్ టు 2 ప్లస్ 3n మైనస్ 3 ఈక్వల్ టు 3n మైనస్ 1 అనేది ఎంత టర్మ్ తీసుకొచ్చి ఇక్కడ రాస్తారు. ఎలా రాసేసావు? ఈ ఫార్ములా ఉపయోగించి రాసావు. ఫార్ములా ఎలా వచ్చింది? ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి. దేనికి ఫార్ములా? దీనికి ఏ ప్లస్ డి ప్లస్ ఏ ప్లస్ 2d ప్లస్ ఏ ప్లస్ 3dకి ఎంత టర్మ్కి ఫార్ములా మనం ఏం కాలిక్యులేట్ చేయగలం, మనకు ఆల్రెడీ లోయర్ క్లాస్లో నేర్చుకున్నాం. ఏంటి అంటే ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. అలాగే జామెట్రిక్ కూడా ఉంటుంది, జీపీ కూడా ఉంటుంది. అది వచ్చినప్పుడు మనం చూద్దాం. ప్రస్తుతానికి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్న ఏపీలో ఉన్నాం కాబట్టి ఏపీ గురించే మాట్లాడదాం. సరే చేద్దాం. చూడండి,
చూద్దాం. గివెన్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడమ్మా, ఎప్పట్లానే పి ఆఫ్ ఎన్ తీసుకోమని చెప్పాను కదా. పి ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు, ఏ ప్లస్ డి ప్లస్ ఏ ప్లస్ 2d ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు n టర్మ్స్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. ఎంత టర్మ్ లేకపోతే మనం చేయలేం కదమ్మా. అదే స్టేట్మెంట్ ఎంత టర్మ్ కూడా రాస్తున్నాను. దట్ ఈస్ ఎలా రాయొచ్చు, ఏ ప్లస్ డి ప్లస్ ఏ ప్లస్ 2d ప్లస్ అండ్ సో ఆన్ ఏ ప్లస్ ఫార్ములా ప్రకారం లోయర్ క్లాసెస్లో మీరు నేర్చుకున్న దాని ప్రకారం రాస్తున్నాను. ఏ ప్లస్ n-1 ఇంటూ డి ఈక్వల్ టు n/2 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఇంత ఈజీగా ప్రతిదీ రాదమ్మా. మనం కొంత కాలిక్యులేషన్ చేయవలసి ఉంటుంది. ఒక్కొక్కసారి కొంతగా ఎక్కువ కాలిక్యులేషన్ చేయవలసి ఉంటుంది ఎంత టర్మ్ కాలిక్యులేట్ చేయడానికి. ఇక్కడ నుంచి ప్రాసెస్ మామూలే. మనం లాస్ట్ వీడియోలో చూసాం, గుర్తుందా? ఏంటది? ఫస్ట్ స్టెప్స్ చెప్తున్నాను కదా. ఫస్ట్ స్టెప్ ఏంటి, వీ హ్యావ్ టు షో దట్ ఏమని ప్రూవ్ చేయాలి, పి ఆఫ్ 1 ఈజ్ ట్రూ. గుర్తుందమ్మా, ఇది లాస్ట్ వీడియోలో చేసాం మనం. పి ఆఫ్ ఎన్ అనేది పి ఆఫ్ 1 అనేది అంటే n ఈక్వల్ టు 1కి ప్రూవ్ చేస్తారు ట్రూ అని. n ఈక్వల్ టు కేకి ఎజ్యూమ్ చేసుకుంటారు. n ఈక్వల్ టు k ప్లస్ 1కి మరలా మనం ప్రూవ్ చేయాలి. n ఈక్వల్ టు k ప్లస్ 1లో ప్రూవ్ చేసేటప్పుడు దానికి ముందున్న కండిషన్ n ఈక్వల్ టు kలో మనకు వచ్చిన కండిషన్ మాత్రం ఖచ్చితంగా వాడుకోవాలి. అలా వాడుకుంటేనే ప్రాబ్లం వస్తుంది. వెరిఫై చేద్దాం. LHS వాల్యూ ఎంత? ప్రతి వీడియోలో చెప్తుంది ఫస్ట్ టర్మే కదమ్మా. n ఈక్వల్ టు 1 అంటే ఫస్ట్ టర్మే ఏనే వచ్చింది. RHS వాల్యూ n ప్లేస్లో 1 రాస్తే 1/2 2a ప్లస్ 1 మైనస్ 1 కదమ్మా 0 ఇంటూ డి వాల్యూ 0నే 0 ఈక్వల్ టు 2a ప్లస్ 0 2a 2 క్యాన్సిల్ అవుతుంది, ఏ వచ్చేసింది. LHS వాల్యూ ఏనే, RHS వాల్యూ కూడా ఏనే. Therefore LHS ఈక్వల్ టు RHS అంటే అర్థం ఏంటి, దట్ ఈస్ P ఆఫ్ 1 ఈజ్ ట్రూ అని మనం ప్రూవ్ చేసేసాం. సెకండ్ బిట్ ఏంటి, సెకండ్ పాయింట్ ఏంటి, ఎజ్యూమ్షన్. అది మారదు ఇంకా. ఎజ్యూమ్ దట్ ఏంటి, ద స్టేట్మెంట్ ఈస్ ఏంటి స్టేట్మెంట్, P ఆఫ్ n ఈజ్ ట్రూ ఫర్ n ఈక్వల్ టు k లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. n ఈక్వల్ టు kకి మనం ఏం తీసుకున్నాం, ట్రూ అని తీసుకున్నాం. అంటే ఏంటి, ప్రతిసారి దట్ ఈజ్ ఇక్కడ ఎందుకు రాస్తున్నాను, నెక్స్ట్ వాడుతున్నప్పుడు ఇది కాస్త ఈజీగా ఉంటుంది, చూసిన వెంటనే అర్థమవుతుంది అని చెప్పేసి వివరాలు రాస్తున్నాను. n ఈక్వల్ టు kకి కరెక్టే అని తీసుకున్నాం. ఏంటి దాని అర్థం అంటే n ఉన్న చోట k రాసుకోని అర్థం. రాస్తున్నాను చూడండి, ఏ ప్లస్ డి ప్లస్ అండ్ సో ఆన్. ఇంక సెకండ్ టర్మ్ రాయలేదు నేను, ఇక్కడ థర్డ్ టర్మ్ k రాస్తున్నాను. ఏ ప్లస్ k-1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు k/2 2a ప్లస్ k-1 ఇంటూ డి. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. n ఉన్న చోట k రాశారు. ఇప్పుడు ఏం చేయాలి, అదే విషయం ప్రతిసారి అదే చెప్తున్నాను. ఏం చేయాలి, n ఉన్న చోట k ప్లస్ 1 తీసుకుని అప్పుడు LHS ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. థర్డ్ బిట్ చూడండి. నౌ వీ హ్యావ్ టు షో దట్ P ఆఫ్ n ఈజ్ ట్రూ. దేనికి, ఫర్ n ఈక్వల్ టు k ప్లస్ 1. n ఈక్వల్ టు k ప్లస్ 1కి మనం ట్రూ అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. అంటే ఏంటి, ఏం చేయాలి, దట్ ఈస్ n ఉన్న చోట k ప్లస్ 1 రాయాలి మనం. ఏ ప్లస్ డి ప్లస్ ఏ ప్లస్ 2d
ప్లస్ అండ్ సో ఆన్ వాల్యూ అమ్మ ఏ ప్లస్ ఎన్ ఉన్న చోట కే ప్లస్ 1 రాయాలి. చూడండి ఇక్కడ కే ప్లస్ 1 రాశాను అనుకోండి, కే ప్లస్ 1 రాస్తే ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది, ఏ ప్లస్ కేడి మాత్రమే మిగులుతుంది. ఈక్వల్ టు ఇక్కడ కూడా ఎన్ ఉన్న చోట కే ప్లస్ 1 కదా, కే ప్లస్ 1/2 2a, ఎన్ ఉన్న చోట కే ప్లస్ 1 రాస్తే ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయ్యి కే మిగులుతుంది ప్లస్ కేడి. ఇది మనం ప్రూవ్ చేయాలి, వచ్చేయలేదు మనం ప్రూవ్ చేయాలి. వీ హ్యావ్ టు షో దట్ అన్నాడు కదా, మనం ప్రూవ్ చేస్తున్నాం. ఈ వాల్యూ ఈక్వల్ టు ఈ వాల్యూని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. LHS ఈ వాల్యూ తీసుకుంటారు, RHS ఇది వస్తుందని చెప్తే చాలు. ఇక్కడ రాద్దాం. నా LHS ఈక్వల్ టు LHS అంటే వీడే కదమ్మా, దీనికి ముందు టర్మ్ రాయాలి కదా. చూడండి 2Dకి ముందు టర్మ్ D ఉన్నట్టుగా, 3Dకి ముందు టర్మ్ 2D ఉన్నట్టుగా, KDకి ముందు టర్మ్ K-1D ఉంటుంది. ఏ కామన్ లేండి, అది మీకు అర్థం కావట్లేదు అనుకోండి, ఇక్కడ ఎక్కడో ఉంటుంది ఉంది కదా, అది తీసుకొచ్చి దీని ముందు టర్మ్ ఇదే, దీని తర్వాత టర్మ్ ఇది. కాబట్టి చూడండి వాల్యూ రాస్తున్నాను, ఏ ప్లస్ డి ప్లస్ అండ్ సో ఆన్ ఏ ప్లస్ K-1 ఇంటూ డి ప్లస్ ఏ ప్లస్ కేడి. గుర్తుందమ్మా, ఇక్కడ రాసినప్పుడు దీని ముందు టర్మ్ నాకు తెలియదు అన్నట్టుగా రాశాను, బట్ మనకి దీని ముందు టర్మ్ కావాలి కాబట్టి అది కూడా క్లియర్గా రాశాను. ప్రతిసారి చెప్తాందే ఈక్వల్ టు ముందు టర్మ్ వరకు ఉన్న వాల్యూ ఈక్వేషన్ 1లో ఉంటుంది. ఏంటది? k/2 ఆఫ్ 2a ప్లస్ K-1 ఇంటూ డి, ఇది రాసేసారు. ఈక్వేషన్ 1లో ఉంది, దానికి ఇక్కడ ఉన్న వాల్యూ యాడ్ చేస్తాం. ప్లస్ ఏ ప్లస్ కేడి ఫ్రమ్ 1. ఏం ప్రూవ్ చేయాలి? RHS ప్రూవ్ చేయాలి. K+1/2 ఇంటూ 2a ప్లస్ కేడి అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. జాగ్రత్తగా చూడండి. ఈక్వల్ టు 2 LCM కాలిక్యులేట్ చేస్తున్నానమ్మా, k ఇంటూ 2a ప్లస్ మల్టిప్లై చేసేస్తున్నాను కేడి మైనస్ డి ప్లస్ 2a, 2తో మల్టిప్లై చేయాలిగా. ఇక్కడ LCM కాలిక్యులేట్ చేస్తున్నాను కాబట్టి 2a ప్లస్ 2kd/2. ఇంకేమైనా సింప్లిఫై చేయగలమా? ఈక్వల్ టు కేతో మల్టిప్లై చేసేద్దాం, ఏమైనా క్యాన్సిల్ అయితే అవుతాయేమో చూద్దాం. 2ak ప్లస్ k² మైనస్ kd ప్లస్ 2a ప్లస్ 2kd/2 ఈక్వల్ టు ఏం క్యాన్సిల్ అవుతుంది? k² ముందు రాసేస్తున్నాను, k² అయిపోయింది. మైనస్ కేడి ప్లస్ 2kd అంటే ప్లస్ కేడి, అది క్లియర్. తర్వాత అమ్మా ప్లస్ ఇంకేం క్యాన్సిల్ అవ్వట్లా, 2ak ప్లస్ 2a/2 సరిపోయిందిగా. మీకు ఏం క్యాన్సిల్ అవ్వాలా, ఇక్కడ మైనస్ కేడి ఇక్కడ ప్లస్ 2kd కదమ్మా, ప్లస్ కేడి వచ్చింది అంతే. ఈక్వల్ టు మొదటి దాంట్లోంచి కేడి కామన్ తీస్తున్నాను, కేడి కామన్ తీస్తుంటే ఇక్కడ వచ్చిన వాల్యూ k ప్లస్ 1, కేడి కామన్ తీస్తాం కాబట్టి. తర్వాత దాంట్లో 2a కామన్ తీస్తున్నాను, 2a కామన్ తీస్తే k ప్లస్ 1/2. మళ్ళా రెండింటిలోని కూడా మీరు అబ్జర్వ్ చేయండి, k+1 కామన్ వస్తుంది, కామన్ తీస్తున్నాను. k+1 కామన్ తీస్తే ఇక్కడ kd మిగులుతుంది, ఇక్కడ 2a మిగులుతుంది, డినామినేటర్లో 2 రాశాను. మనకి సంబంధించిన ఆన్సర్ ఏమైనా వచ్చిందా? k+1/2 సరిపోయింది. 2a ప్లస్ కేడి, 2a ప్లస్ కేడి, a ప్లస్ బి అన్న బి ప్లస్ సి ఒకటే కదా, ఈక్వల్ టు RHS. ఏం జరిగింది? LHS తీసుకున్నావు, ఏదో కాలిక్యులేషన్ చేస్తావు, ఆ కాలిక్యులేషన్లో ఇక్కడ ఎలిమినేషన్ కండిషన్ మాత్రం వాడాను. చివరికి వచ్చేటప్పుడు వెరిఫై చేసుకుంటే RHS వచ్చేసింది. అంటే ఏం జరిగింది? దేర్ఫోర్ LHS ఈక్వల్ టు RHS. తర్వాత ఏం రాయాలి అంటే ఇక్కడ మీ ప్లేస్ సరిపోలేదో ఇక్కడ రాస్తాను చూడండి. తర్వాత ఏం రాస్తాం? దేర్ఫోర్ LHS ఈక్వల్ టు RHS రాసిన తర్వాత దట్ ఇంప్లైస్ P ఆఫ్ k+1 ఈజ్ ట్రూ అవుతుంది.
ట్రూ కదమ్మా. నెక్స్ట్ స్టెప్ ఏం రాస్తారు? బై ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ గివెన్ స్టేట్మెంట్ P of n is true for all small n belongs to capital N. By mathematical induction, principle of mathematical induction, MI అని రాసేస్తున్నానమ్మా, మీరు మొత్తం రాయాలి. The statement P of n is true for all small n belongs to capital N. Therefore అని చెప్పేసి ఎప్పుడు చెప్తున్నది ఈ స్టేట్మెంట్ తీసుకొచ్చి అక్కడ రాస్తారు. ఓకేనమ్మా, సేమ్ ప్రాసెస్. అసలు ముందు క్లాస్లో చెప్పిన ప్రాబ్లమ్స్కి దీనికి తేడా ఏముంది? అసలు ఏం లేదు తేడా, ఒకే మోడల్ అలా చెప్తూ వెళ్తున్నాను అంతే. నేను చెప్పిందే చెప్తున్నాను. దానికి దీనికి తేడా ఏంటంటే ఒక ఎన్ టర్మ్స్ మాత్రం వాడు ఇవ్వలేదు. అది కూడా మనకు తెలిసిన ఫార్ములే కాబట్టి ఆ ఫార్ములా తెలుసు మనకి, లోయర్ క్లాస్లో నేర్చుకున్నాం కాబట్టి డైరెక్ట్గా ఆ టర్మ్ రాసేసాను. గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. a+n-1 × d అనేది చాలాసార్లు మనం వాడుతూ ఉంటారు. చాలాసార్లు ఎందుకు, నెక్స్ట్ ప్రాబ్లం దాని మీదే చెప్తాను. దాని మీద చెప్తే మీకు అది ఎలా వాడాలో కూడా తెలుస్తుంది. సో ఇది బేసిక్. ఇది ఎన్ టర్మ్స్ లేని దాంట్లో, ఎన్ టర్మ్స్ డైరెక్ట్గా ఇవ్వని దాంట్లో బేసిక్ ప్రాబ్లం. కొంచెం న్యూమరికల్గా వెళ్దాం. అంటే a+d a+2d కాకుండా నెంబర్స్ ఇచ్చింది ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి అమ్మా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇది కొంచెం క్లారిటీగా ఉంటుంది. ముందు చెప్పింది ఫార్ములా అని చెప్పాను కదా, ఇది న్యూమరికల్గా తీసుకున్నాం కాబట్టి కొంచెం బాగా అర్థమవుతుంది. సో ఫస్ట్ టర్మ్లో బేస్ ఏముంది? 4 ఉంది. సెకండ్ టర్మ్లో 8, థర్డ్ టర్మ్లో 12, అలా కంటిన్యూ అవుతున్నాయి. ఇక్కడ మీరు పవర్స్ మీరు చూస్తే కనుక పవర్ 3 పవర్ 3 పవర్ 3 ఉంది కాబట్టి చివరి వరకు కూడా మీకు పవర్ 3 ఉంటుంది. సో పవర్స్ గురించి మీరు కన్సిడర్ చేయకండి, ఆ విషయం వదిలేసాయి. మీరు వాల్యూస్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? బేస్ గురించి వస్తే 4, 8, 12, తర్వాత 16 అవ్వచ్చు అండ్ సో ఆన్, అంతే కదా. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఏపీలో ఉందా అంటే అంక శ్రేణిలో ఉందా? దీనికి డిఫరెన్స్ 4, దీనికి డిఫరెన్స్ 4, దీనికి డిఫరెన్స్ 4. డిఫరెన్స్ ఎప్పుడైతే ఈక్వల్గా ఉందో అది ఏపీలో ఉన్నట్టే. కాబట్టి అదే రాస్తున్నాను చూడండి. 4, 8, 12 అండ్ సో ఆన్ ఆర్ ఇన్ ఏపీ. తెలుగులో అయితే మీరు ఏం రాస్తారు? అంక శ్రేణులు ఉన్నాయని రాస్తారు. ఏపీలో ఉన్నప్పుడు ఎంత టర్మ్కి ఫార్ములా? టిఎన్ అంటారు సింపుల్గా, టర్మ్ ఎన్ అని. ఎంత టర్మ్కి ఫార్ములా ఏంటంటే a+n-1 × d. ఇప్పుడు ఆ ఫార్ములా తెలుసు కాబట్టి దీని ముందు ప్రాబ్లం మనం చేయగలిగాం. మనం ఈక్వల్ టు ఏ వాల్యూ? ఫస్ట్ వాల్యూ అమ్మ, ఫస్ట్ వాల్యూ అని కూడా అనకూడదు, ఫస్ట్ టర్మే అది. 4n-1 × d మీన్స్ డిఫరెన్స్. అక్కడ రాశాను కదా, డిఫరెన్స్ అంటే 4 వచ్చింది. ఈక్వల్ టు 4 + 4n-4. ఇక్కడ -4 ఇది క్యాన్సిల్ అవుతుందమ్మా, 4n మాత్రమే వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, పవర్స్ గురించి మాట్లాడతా, పవర్ కామన్గా ఉంటుంది, కేవలం మనకి బేస్ గురించే మాట్లాడుతున్నాం. దేర్ఫోర్ ఇప్పుడు ఏమవుతుంది? nth టర్మ్ ఆఫ్ ద సిరీస్లో nth టర్మ్ చెప్తారు, చెప్పండి ఏమవుతుంది? 4n³ అవుతుంది. మరి బేస్ ఇక్కడ బేస్ ఒకటే రాశాను కదా, బేస్కి సంబంధించిన nth టర్మ్ ఏమో 4n. సిరీస్లో nth టర్మ్ ఏమవుతుంది? ప్రతిదానికి క్యూబ్ ఉంది కాబట్టి క్యూబ్ రాశారు. ఇప్పుడు స్టేట్మెంట్ ఎలా రాసుకోవచ్చు? నౌ ద గివెన్ స్టేట్మెంట్ ఈస్, ఏం రాయొచ్చు? P of n, చూడండి అక్కడ కనిపిస్తుంది, 4³ + 8³ + 12³ అండ్ సో ఆన్. చివరిది ఎంత టర్మ్? 4n³ = 16n² RHS, అదే n+1² ఫర్ ఆల్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. క్లియర్ కదమ్మా? ఫ్యూచర్ ప్రశ్న చూడండి. ఇక్కడి నుంచి స్టెప్స్ మామూలే, మన స్టెప్స్ మనకు ఉన్నాయి కదా.
వి షో దట్ ఏం ప్రూవ్ చేయాలి, పి ఆఫ్ 1 ఈజ్ ట్రూ అని ప్రూవ్ చేయాలి. అంటే ఎప్పట్లానే ఏం చెప్తాం, LHS ఈక్వల్ టు 4 క్యూబ్ కదమ్మా ఫస్ట్ టర్మ్ అని. n ఈక్వల్ టు 1 రాస్తే ఫస్ట్ టర్మ్ మాత్రమే వస్తుంది. 4 క్యూబ్ అంటే 64 ఇంటూ 4 కదా, 64 ఇంటూ 4 16 256 వచ్చింది. RHS ఈక్వల్ టు 16 n వాల్యూ 1 కాబట్టి 1 ప్లస్ 1 2 స్క్వేర్ 4 కదమ్మా 4 ఇంటూ 16 4 ఇంటూ 16 కదా, తేడా వచ్చింది ఏంటిది. ఓకే 4 క్యూబ్ అంటే 4 ఇంటూ 4 ఇంటూ 4 కదా, 4 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 4 16 ఇంటూ 4 64. చూడండి నేను 4 పవర్ 4 రాసేస్తాను 64. ఇక్కడ కూడా సరిపోయింది కదా, 16 ఇంటూ 4 అంటే 64 సరిపోతుంది చూడండి. సో దేర్ఫోర్ LHS ఈక్వల్ టు RHS. అంటే ఏం జరిగింది, దట్ ఇంప్లైస్ P ఆఫ్ 1 ఈజ్ ట్రూ అయిపోయింది. స్టోరీ అర్థమవుతుందిగా. తర్వాత assume that the statement అంటే తెలుగులో ప్రవచనం అంటారమ్మా. ప్రవచనము సత్యమే అని అనుకోనము అంటారు తెలుగులో. అంటే assume that the statement is true ఏంటి, ఫర్ n ఈక్వల్ టు k గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. అంటే ఏంటో రాస్తాం కదమ్మా, మనం వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. దట్ ఈస్ పైన కనిపిస్తుంది చూడండి, ఇక్కడ 4 క్యూబ్ ప్లస్ 8 క్యూబ్ ప్లస్ 12 క్యూబ్ అండ్ సో ఆన్ 4k హోల్ క్యూబ్ ఈక్వల్ టు 16k స్క్వేర్ k ప్లస్ 1 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 ఎప్పట్లానే. తర్వాత పాయింట్ ఏంటి, ప్రూవ్ చేయాలి. ఏంటి, నౌ వి షో దట్ the statement is true for n equal to k plus 1 కి ప్రూవ్ చేయాలి. అంటే ఏంటో కూడా క్లియర్గా రాస్తాం మనం. ప్రూవ్ చేయడం అంటే ఏంటో కూడా, దట్ ఈస్ ఇక్కడ చూడండి ఎలా ఉంది, టర్మ్స్ రాస్తున్నాయి. n నుంచి k plus 1 కదమ్మా, 4 క్యూబ్ ప్లస్ 8 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ 4 ఇంటూ k plus 1 హోల్ క్యూబ్ ఈక్వల్ టు 16k స్క్వేర్ కదమ్మా, అంటే k plus 1 స్క్వేర్ ఇంటూ k plus 2 హోల్ స్క్వేర్. గమనించారా, n ఉన్న చోట k plus 1 రాశాను, n ఉన్న చోట k plus 1 రాస్తే ఆల్రెడీ ప్లస్ 1 ఉంది కాబట్టి k plus 2 అవుతుంది. ఇది మనం ప్రూవ్ చేయవలసింది. ఎప్పట్లానే LHS ఈక్వల్ టు అని స్టార్ట్ చేస్తున్నాను. LHS ఈక్వల్ టు ఇదే కదా మనం రాస్తాం, 4 క్యూబ్ ప్లస్ 8 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్. దీని ముందు టర్మ్ క్లియర్గా తెలిసిపోతుంది కదా. దీని ముందు టర్మ్ ఇక్కడ చూడండి 4 తగ్గుతుంది మీకు, అంతేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి 4 లోపల ఉంటుంది కదా, ఏదైతే 4 అని కదా, 4 ఇంటూ k plus 1 హోల్ క్యూబ్ సరిపోతుంది. చూడండి అర్థమైందా, ఇక్కడ మిస్టేక్ ఏంటో. n ఉన్న చోట k plus 1 రాయాలి, నేను 4 బయటికి రాసేసాను, అలా రాయకూడదు కదా. 4 ఇంటూ k plus 1 హోల్ క్యూబ్, 4 ఇంటూ k plus 1 హోల్ క్యూబ్. దీని ముందు టర్మ్ మనకి క్లియర్గా తెలుస్తుంది, తెలియకపోయినా పర్వాలేదు. ఇక్కడ ఏదైతే లాస్ట్ టర్మ్ వచ్చిందో ఈక్వేషన్ 1లో ఖచ్చితంగా వాడే అక్కడ ముందు టర్మ్ అవుతాడు. ఇక్కడ ఏముంది, 4k హోల్ క్యూబ్, దాని తర్వాత అమ్మ 4k ప్లస్ 4 మల్టిప్లై చేసేస్తాను అమ్మ, 4k ప్లస్ 4 హోల్ క్యూబ్ ఈక్వల్ టు, చూడండి ఈ వాల్యూ ఎప్పుడు చెప్తున్నది ఈక్వేషన్ 1లో ఉంటుంది. దాని వాల్యూ ఎంత, 16k స్క్వేర్ తర్వాత k ప్లస్ 1 హోల్ స్క్వేర్, k ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ రైట్ సైడ్ ఇక్కడ ఎంత ఉంది, 4k ప్లస్ 4 హోల్ క్యూబ్. ఎక్కడి నుంచి, ఫ్రమ్ 1, ఈక్వేషన్ 1 నుంచి ఈ వాల్యూ రాస్తాం మనం.
ఇక్కడ నుంచి కొంచెం స్మార్ట్గా చేయాలి. బండగా a ప్లస్ బి హోల్ క్యూబ్ చేసేసి a ప్లస్ బి హోల్ స్క్వేర్ చేసేస్తే వస్తుంది, కానీ అదే ఒక బేజీ వస్తుంది. ఒక బోర్డు ప్రత్యేకించి అదే వచ్చేస్తుంది. సింపుల్గా చేద్దాం. ఈక్వల్ టు 16k² k ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 4 కామన్ తీసేస్తున్నాను. ఇక్కడ మల్టిప్లై చేసిందే మళ్ళీ కామన్ తీస్తున్నాను. క్యూబ్తో పాటు బయటకు వస్తుంది కాబట్టి అమ్మ ఇది 64 అవుతుంది. 4 క్యూబ్ కదా, ఇంకా మిగిలింది k ప్లస్ 1 హోల్ క్యూబ్. 4 కామన్ తీస్తే క్యూబ్ను పట్టుకుని బయటకు వచ్చేస్తుంది, 64 అవుతుంది. ఇప్పుడు రెండు చోట్ల చూడండి, k ప్లస్ 1 హోల్ స్క్వేర్ k ప్లస్ 1 హోల్ స్క్వేర్ కామన్ తీస్తున్నాను. k ప్లస్ 1 హోల్ స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ ఇంకా ఎంత ఉంటుంది, 16k² ఇక్కడ ఉంటుంది, ఇక్కడ 64k ప్లస్ 1 ఇక్కడ ఉంటుంది. ఓకేనా? తర్వాత 16 కూడా కామన్ వస్తుంది. ఒకే స్టెప్లో కూడా తీసుకోవచ్చు, అంటే మీకు క్లారిటీగా ఉండాలని ఫస్ట్ k ప్లస్ 1 హోల్ స్క్వేర్ కామన్ తీసాను. 16 కామన్ తీసిన తర్వాత ఈక్వల్ టు 16k ప్లస్ 1 హోల్ స్క్వేర్, ఇంక ఇక్కడ k² ప్లస్ 16 కామన్ తీసావు కాబట్టి 4k ప్లస్ 4 ఈక్వల్ టు 16k ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఈ జాగ్రత్తగా చూడండి, k ప్లస్ 2 హోల్ స్క్వేర్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ a² ప్లస్ b² ప్లస్ 2ab ఫార్ములాలో a ప్లస్లో k ఉంది, b ప్లస్లో 4 ఉంది కాబట్టి k ప్లస్ 2 హోల్ స్క్వేర్. మనకి దగ్గరగా ఏమైనా వచ్చిందా? దగ్గరగా రావడం ఏంటి, డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసింది. ఈక్వల్ టు RHS. ఎప్పట్లానే మనం ఏం చెప్తాం, LHS ఈక్వల్ టు RHS. therefore P of n is true for n equal to k plus 1. అలా రాసినా పర్వాలేదు. P of k plus 1 is true అని సింపుల్గా రాసినా పర్వాలేదు. నెక్స్ట్ ఏం రాస్తారు, బై, ఇంకా రాయట్లేదమ్మా, మ్యాథమెటికల్ ఇండక్షన్ అదంతా మామూలే. ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్, గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫర్ స్మాల్ అండ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ N, ఫర్ ఆల్ స్మాల్ అండ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ N. తర్వాత therefore అని చెప్పి లేదా దట్ ఈజ్ అని చెప్పేసి ఇచ్చిన స్టేట్మెంట్ చివరి రాస్తే సరిపోతుంది. ఇంకో ప్రాబ్లం చూద్దాం ఇటువంటిది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ 1.2.3 కాదు, 1 into 2 into 3 అంటే 6ని వాడు ఎలా రాసుకున్నాడు. సెకండ్ 2 into 3 into 4, థర్డ్ 3 into 4 into 5. అలానే ఎంత టర్మ్ కూడా ఒక వాల్యూ ఇంటూ వాల్యూ ఇంటూ వాల్యూ ఇంటూ అని ఉంటుందని మినిమం సెన్స్తో మనకు తెలుస్తుంది. ఇంకా RHS ఎంత ఉన్నా ఒకే ప్రాసెస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇటువంటి ప్రాబ్లం ఇంకొకటి ఉందమ్మా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ టర్మ్, ఇక్కడ ఫస్ట్ టర్మ్, ఇక్కడ ఫస్ట్ టర్మ్ తీసేశారనుకోండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టర్మ్ అంటే నా ఉద్దేశం 1 ఒకటి, ఫస్ట్ టర్మ్లో మళ్ళీ ఫస్ట్ ఉన్న టర్మ్ అని, అంటే ఇక్కడ 2 3, మళ్ళీ సెకండ్ టర్మ్లో 3 4, థర్డ్ టర్మ్లో 4 5, తర్వాత టర్మ్లో 5 6 అలా వస్తూ ఉంటుంది. ఆ ప్రాబ్లం కూడా ఉంది, అది నేను చెప్పట్లేదు. దీని మీద ఇంకా ఈజీగా ఉంటుంది, సేమ్ ఇలానే చేస్తారు. అది 2 టర్మ్స్ మీద ఇస్తున్నాడు, ఇది 3 టర్మ్స్ మీద ఇచ్చేసాడు. నేను 3 టర్మ్స్ మీద చెప్పేస్తున్నాను, అలా 2 టర్మ్స్ మీద కూడా ఉంటుంది. అది మీరు ప్రాక్టీస్ చేసుకోండి. అంటే 2 into 3 ప్లస్ 3 into 4 ప్లస్ 4 into 5 అలా ఉంటుంది. మీకు టెక్స్ట్ బుక్లో ఉంటుంది, ఒకసారి వెరిఫై చేసుకోండి. సరే, ఇది చూడండి. ఫస్ట్ టర్మ్స్ గురించి, ఫస్ట్ టర్మ్లో ఉన్న ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్లో ఉన్న ఫస్ట్ టర్మ్, థర్డ్ టర్మ్లో ఉన్న ఫస్ట్, అలా ఫస్ట్ టర్మ్స్ని మాత్రం ఐడెంటిఫై చేశారనుకోండి. చూడండి అర్థం క్లియర్లీ. 1 2 3 అండ్ సో ఆన్. జాగ్రత్తగా చూడాలి. ప్రతి టర్మ్లోని మళ్ళా ఇంటర్నల్గా ఉండే సబ్ టర్మ్స్ చూస్తున్నాను, ఫస్ట్ టర్మ్స్ చూస్తున్నాను. 1 2 3 4 అలా వస్తాయి. అవి ఏపీలోనే ఉన్నాయి కదా. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ కాదు, ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంక శ్రేణి అని, ఏపీలోనే ఉన్నాయి. డిఫరెన్స్ ఎంతమ్మా, 2 నుంచి 1 తెస్తే 1, 3 నుంచి 2 తెస్తే 1, కాబట్టి ఏపీలో ఉన్నాయని చెప్తాము. తర్వాత టర్మ్ 4 ఉంటుంది, 4 నుంచి 3 తెస్తే 1. సో ఇక్కడ tn ఏమవుతుంది అంటే nth టర్మ్ ఏమవుతుంది, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఈక్వల్ టు ఏ వాల్యూ, ఫస్ట్ వాల్యూ కర్మ ఫస్ట్ టర్మ్ ప్లస్ n మైనస్ 1 కదమ్మా, n మైనస్ 1 ఇంటూ d వాల్యూ అంతా డిఫరెన్స్ అంతా 1 అవుతుంది ఈక్వల్ టు, చూడండి ఇక్కడ n మైనస్ 1 ఇక్కడ ప్లస్ 1 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ n మిగులుతుంది.
అది చెయ్యక్కర్లేదు కూడా. 1 2 3 4 ఉంటే లాస్ట్ టర్మ్ ఏమవుతుంది, ఎంత టర్మ్ ఎన్నే అవుతుంది. సో నేను చేశాను ఇక్కడ అంతే. అలా మరొకటి చేద్దాం. నెక్స్ట్ క్లియర్లీ సెకండ్ చూడండి. ఇప్పుడు ఫస్ట్ అయిపోయింది. సెకండ్ టర్మ్ అన్నింటిలోనే సెకండ్ టర్మే. 2 3 4 అండ్ సో ఆన్. దీస్ ఆర్ ఆల్సో ఇన్ ఏపీ. కారణం మళ్ళీ డిఫరెన్స్ చెక్ చేసుకోండి. 3 - 2 కానీ 4 - 3 కానీ చేస్తే మళ్ళీ 1 వస్తుంది. అంటే మనం ఏం రాయొచ్చు, ఇక్కడ టీఎన్ ఏమవుతుంది, మళ్ళీ సేమ్ ఫార్ములా ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఏ వాల్యూ ఇక్కడ 2 అవుతుంది, n - 1 ఇంటూ డి వాల్యూ కదమ్మా 1 అవుతుంది. దట్ ఈస్ ఇక్కడ చూడండి అమ్మా 2 ప్లస్ n - 1 కదా, 1తో మల్టిప్లై చేస్తే ఈక్వల్ టు n ప్లస్ 1. సిమిలర్లీ థర్డ్ డైరెక్ట్గా రాసేయచ్చు, చేసాం కదా ఇది కూడా క్లియర్లీ. 3 4 5 are in AP. Last term Tn equal to a plus n minus 1 into d. 3m ఇది n minus 1 into difference 1 equal to n plus 2. ఇది n వస్తుంది, ఇది n plus 1, ఇది n plus 2. ఆర్డర్లోనే ఉన్నాయి కదా మరి. నేను 1 2 3 వచ్చినప్పుడు మొదటిది ఏదంటే తర్వాత 1, తర్వాత ఇంకో 1 కలుస్తుంది. ఆర్ ఇన్ ఏపీ. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం రాయొచ్చు, ఎంత టర్మ్ టోటల్గా సిరీస్కి ఎంత టర్మ్ రాస్తున్నాం. దేర్ఫోర్ సిరీస్ ఎంత టర్మ్ ఈస్ ఎలా రాస్తాం, ఫస్ట్ టర్మ్లో వచ్చిన రిజల్ట్ n కదా, సెకండ్ టర్మ్లో వచ్చిన రిజల్ట్ n ప్లస్ 1, థర్డ్ టర్మ్లో వచ్చిన రిజల్ట్ n ప్లస్ 2. అంటే ఈ వాల్యూ తీసుకొచ్చి ఈ n టర్మ్స్ దగ్గర రాస్తే సరిపోతుంది. దేర్ఫోర్ that implies given statement is ఏం రాయొచ్చు, 1 2 3 ప్లస్ 2 3 4 ప్లస్ 3 4 5 3 4 5 ప్లస్ అండ్ సో ఆన్. టర్మ్స్ ఏంటమ్మా, ఎంత టర్మ్స్ n ప్లస్ 1. ఎంత టర్మే ఇది, ఎంత టర్మ్లో మళ్ళీ 3 సబ్ టర్మ్స్ ఉన్నాయి. ఈక్వల్ టు వాడు ఏదో చెప్తున్నాడు n ఇంటూ ప్రక్కన రాయట్లు కింద రాస్తున్నాను n ప్లస్ 1 n ప్లస్ 2 n ప్లస్ 3/4. ఓకేనా. ఇదంతా స్టార్ట్ అవ్వక ముందు చేయవలసిన వర్క్. ఇది ఎంత టర్మ్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఎప్పట్లానే స్టార్ట్ చేసే విధానం తెలుసు కదమ్మా మీకు. 3 స్టార్స్ వస్తాయి. ఫస్ట్ ఏంటి, దీన్ని మనం పిఎన్ అని అనుకుంటాం కదా, గివెన్ స్టేట్మెంట్ పి ఆఫ్ ఎన్ ఈక్వల్ టు అని అనుకుంటారు. సో ఏం ప్రూవ్ చేద్దాం, వీ షో దట్ పి ఆఫ్ 1 ఈజ్ ట్రూ. మళ్ళీ ఎల్హెచ్ఎస్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ ఎల్హెచ్ఎస్ అంటే ఫస్ట్ టర్మే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఈక్వల్ టు 6 కదా. తర్వాత ఆర్హెచ్ఎస్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఆర్హెచ్ఎస్ అంటే ఇక్కడ ఉన్న దాంట్లో n ప్లేస్లో 1 రాస్తే 1 2 3 4/4. n ఉన్న చోట మీరు 1 రాసుకోండి, ఇవే వస్తాయి. 4 4 క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ 6 వచ్చింది. దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. అంటే అర్థం ఏంటి, దట్ ఈస్ P of 1 ఈస్ ట్రూ. తర్వాత సెకండ్ స్టెప్ ఏం చెప్పాను, assume that the statement is true. దేనికమ్మా, ఫర్ n ఈక్వల్ టు k గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. అంటే అర్థం రాస్తాం కదా, మనకి కాలిక్యులేషన్ ఉపయోగపడడానికి సింప్లిఫై చేసి రాస్తాం. 1 2 3 ప్లస్ 2 3 4 ప్లస్ అండ్ సో ఆన్. n ఉన్న చోట ఈ స్టేట్మెంట్లో n ఉన్న చోట k రాయాలి. ఈ స్టేట్మెంట్లో అంటే k ప్లస్ 1 k ప్లస్ 2 ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఏంటి, k ప్లస్ 1 k ప్లస్ 2 k ప్లస్ 3/4. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఏమైనా మారుతుందా, అవే ప్రతిదీ అలానే ఉంటుంది.
చూడండి ఇక్కడ ఎన్ ఉన్న చోట కే రాసాను అంతే. సెకండ్ బిట్ ఎజంప్షన్ అయిపోయింది. థర్డ్ బిట్ ఏంటి, మరలా వెరిఫికేషన్. నౌ వీ హ్యావ్ టు షో దట్ p of k plus 1 is true. ఇది ట్రూ అని చెప్తే సరిపోతుంది. అంటే ఏమని చెప్పాలి, దట్ ఈస్ 1 into 2 into 3 2 into 3 into 4 and so on. k ఉన్న చోట k plus 1 అలా చెప్పకూడదు. యాక్చువల్గా n ఉన్న చోట k plus 1 అని చెప్తే అది కరెక్ట్. n ఉన్న చోట k plus 1 రాస్తే ఇక్కడ ఆల్రెడీ n ఉంది కాబట్టి k plus 1, n plus 1 ఉంది కాబట్టి k plus 2, n ప్లస్లో k plus 1 రాస్తాం కాబట్టి n ప్లస్లో మళ్ళీ k plus 1 రాస్తే k plus 3 అవుతుంది. అంటే టర్మ్ ఏమవుతుంది, k plus 1 k plus 2 k plus 3 ఈక్వల్. ఇది కూడా అంతేనా, n ఉన్న చోట k plus 1 రాయాలి. అంటే ఏమవుతుంది, k plus 1 k plus 2 k plus 3 k plus 4 by 4 అది ప్రూవ్ చేయవచ్చు. LHS ఈక్వల్ టు స్టార్ట్ అవుతాం, ఈక్వల్ టు 1 2 3 2 3 4 అండ్ సో ఆన్. దీని ముందు టర్మ్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడికి వస్తుంది కదా మనకి. ముందు టర్మ్ ఏంటి, ఇది కదమ్మా, k plus 1 k plus 2 ప్లస్ లాస్ట్ టర్మ్ ఇది k plus 1 k plus 2 k plus 3 ఈక్వల్ టు ఈ ఫస్ట్ ఎంత టర్మ్ ముందు వరకు కూడా ఈక్వేషన్ వల్ల ఉంటాయి. ఏంటవి, k plus 1 k plus 2 k plus 3 by 4 ప్లస్ ఇక్కడ ఏవో కొన్ని ఉన్నాయి ఇంకా చివర k plus 1 k plus 2 చివర k plus 3 ఫ్రమ్ 1 కదమ్మా. ఇప్పుడు ముందే చెప్పినట్టుగా ముందు ప్రాబ్లమ్స్ బ్లైండ్గా మల్టిప్లై చేసాకండి, స్మార్ట్గా ఏమైనా కామన్ వస్తాయేమో చూడండి. k plus 1 k plus 2 k plus 3 కామన్ తీసేస్తున్నాం. k plus 2 k plus 3 కామన్ తీసాను. ఇక్కడ ఇవి మూడు కామన్ తీస్తే ఇక్కడ k by 4 ఉంది, k by 4. మరి ఇక్కడ అన్నీ కామన్ తీస్తాం కదా, k plus 1 k plus 2 k plus 3 కూడా కామన్ తీస్తాం కాబట్టి 1 ఉంటుంది. ఈక్వల్ టు k plus 1 k plus 2 k plus 3 ఇది 4 LCM కాబట్టి k plus 4 by 4 ఈక్వల్ టు ఒక టర్మ్కి బై ఉన్న 4 బై ఉన్నా కూడా అదే. ఒక టర్మ్లో డినామినేటర్ 4 ఉన్నా అంటే a by b ఉంది కాబట్టి అది టోటల్ దానికి డినామినేటర్ అవుతుందిగా. సో దీన్ని ఎలా రాయొచ్చు, k plus 1 k plus 2 k plus 3 k plus 4 by 4 by 4 ఈక్వల్ టు చూడండి RHS వచ్చింది, RHS LHS ఈక్వల్ టు RHS. ఇక్కడ నుంచి ప్రాసెస్ మామూలు. ఇంతకుముందు ప్రాబ్లమ్స్ ఎలా అయితే మ్యాటర్ రాస్తానో సేమ్ అదే విధంగా మీరు కంక్లూజన్ ఇచ్చేస్తారు. ఒకసారి చూడండి, క్లియర్గానే ఉంటుంది. ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయని చెప్పాను కదమ్మా. ఇది మినిమం సెన్స్తో చెప్పేయచ్చు. 1 2 3 కాబట్టి ఎంత టర్మ్ n ఉంటుంది. 1 తర్వాత 2 ఉంది కాబట్టి n తర్వాత n plus 1 ఉంటుంది. 2 తర్వాత 3 ఉంటుంది కాబట్టి n plus 1 తర్వాత n plus 2 ఉంటుంది. అది ఎంత టర్మ్ అవుతుంది అంతే, తీసుకొచ్చి ఇక్కడ రాస్తారు. ఇటువంటి ప్రాబ్లం ముందు చెప్పినట్టుగా 2 డిజిట్స్ మీద కూడా ఉంటుంది. 2 into 3 3 into 4 కూడా ఉంటుంది. దీని మీద కొంచెం అదే ఈజీగా ఉంటుంది, అది ఇంకా నేను చెప్పట్లేదు. సో కంక్లూజన్ రాసుకుంటే మర్చిపోవద్దు, కంక్లూజన్ కంపల్సరీ రాయండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. మీకు ఇక్కడ ఏమైనా సరిగా కనిపించకపోతే చిన్న అక్షరాలు అయితే నేను మళ్ళీ రాస్తాను కదా మా స్టేట్మెంట్లో, అది క్లియర్గా కనిపిస్తుంది, కొంచెం పెద్దగా రాస్తాను. చూడండి స్టేట్మెంట్, మనం ఎంత టర్మ్ కాలిక్యులేట్ చేయమన్నాడు కానీ కాలిక్యులేట్ చేయడానికి ఒక కష్టపడక్కర్లా. ఫస్ట్ టర్మ్లో 1 ఉంది, సెకండ్ టర్మ్లో 2 టర్మ్స్ ఉన్నాయి, 1 2 2 టర్మ్స్ ఉన్నాయి. థర్డ్ టర్మ్లో 1 2 3 టర్మ్స్ ఉన్నాయి. ఎంత టర్మ్లో 1 2 3 అండ్ సో ఆన్ n టర్మ్స్ ఉంటాయి. ఫస్ట్ టర్మ్లో ప్రతిదానికి స్క్వేర్ ఉంది, సెకండ్ టర్మ్లో స్క్వేర్స్ ఉన్నాయి, థర్డ్ టర్మ్లో స్క్వేర్స్ ఉన్నాయి. అలా ఎంత టర్మ్లోని అన్ని ఎలిమెంట్స్ కూడా స్క్వేర్స్ ఉంటాయి. అంటే నేను డైరెక్ట్గా రాస్తున్నాను,
ద nth term of the series ఏం రాయొచ్చు 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అండ్ సో ఆన్ n స్క్వేర్. అంతే కదమ్మా. 4th టర్మ్లో 4 కూడా ఉంటుంది, 5th టర్మ్లో 5 కూడా ఉంటుంది, nth టర్మ్లో n కూడా ఉంటుంది. సో అప్పుడు మొత్తం టోటల్గా స్టేట్మెంట్ ఎలా రాయొచ్చు? దేర్ ఫోర్ కూడా అవసరం లేదు. నౌ గివెన్ స్టేట్మెంట్ ఈస్ ఎలా మారిపోతుంది? p ఆఫ్ n ఈక్వల్ టు, చూడండి మొత్తం రాస్తున్నాను, 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్, దిస్ ఈజ్ ద సెకండ్ టర్మ్. థర్డ్ టర్మ్ ఏంటి? 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, ఇది థర్డ్ టర్మ్. అలాగే ఎంత టర్మ్ పైన రెడీగా ఉంది కదమ్మా, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ n స్క్వేర్ ఈక్వల్ టు ఏం ప్రూవ్ చేయాలి? n ఇంటూ n ప్లస్ 1 స్క్వేర్ n ప్లస్ 2 బై 12 మనం ప్రూవ్ చేయవలసిందే. ఇలా రాయగలిగితే ఈజీగా రాసేయచ్చు. మన ఇక్కడి నుంచి ప్రాసెస్ మారాలి. మన ప్రాసెస్ ఏం మారదమ్మా? ఫస్ట్ ఏంటి? we show that p of 1 is true అని ప్రూవ్ చేయాలి. అంటే LHS ఏమవుతుంది? LHS ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ కదమ్మా 1 స్క్వేర్ అంటే 1. RHS ఏమవుతుంది? n ప్లేస్లో 1 రాస్తే 1 ప్లస్ 1 హోల్ స్క్వేర్ కదమ్మా, అంటే 2 స్క్వేర్ అంటే 4, 1 ప్లస్ 2 3 బై 12, 4 ఇంటూ 3 12 బై 12 1. సరిపోయింది కదా. LHS ఈక్వల్ టు RHS. దేర్ ఫోర్ LHS ఈక్వల్ టు RHS. దట్ ఈస్ p ఆఫ్ 1 ఈస్ ట్రూ. తర్వాత స్టెప్ ఎజ్యూమ్షన్ కదమ్మా. ఎజ్యూమ్ దట్, ఏ ఎజ్యూమ్ చేసుకుంటాం? ద స్టేట్మెంట్ ఈస్ ట్రూ దేనికి? ఫర్ n ఈక్వల్ టు k గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ స్టెప్లో కాలిక్యులేషన్లో యూటిలైజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని ఇక్కడ దాని అర్థం రాస్తున్నాను. దాని అర్థం ఏంటి? దట్ ఈస్ n ఉన్న చోట k రాసుకుంటే జరుగుతుంది అని. 1 స్క్వేర్ ప్లస్ సెకండ్ టర్మ్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. థర్డ్ టర్మ్ రాయట్లేదు తెలుసు కాబట్టి లాస్ట్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ k స్క్వేర్ ఈక్వల్ టు, ఇది చూడండి, k ప్లస్ 1 హోల్ స్క్వేర్ k ప్లస్ 2 బై 12. ఓకేనా? దీని కంటిన్యూషన్ చూడు. థర్డ్ స్టెప్ కదా ఇది, ఈక్వేషన్ 1 తీసుకుంటాం ఎప్పుడు కూడా. కంటిన్యూషన్ ఏంటి? థర్డ్ స్టెప్. నౌ వీ హ్యావ్ టు షో దట్ p of k plus 1 is true. అలా రాయొచ్చు. Now I have to show that the statement is true for n equal to k plus 1. ఏదైనా ఒకటి, రెండు రకాలు కూడా రాయొచ్చు. అంటే అర్థం ఏంటి? ఏమని ప్రూవ్ చేయాలి? దట్ ఈస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. ఇక్కడ n ఉన్న చోట k ప్లస్ 1 రావాలి మనకి, అంతే కదమ్మా. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అండ్ సో ఆన్ k ప్లస్ 1 హోల్ స్క్వేర్. n ఉన్న చోట k ప్లస్ 1 రావాలంతే. ఈక్వల్ టు ఏం ప్రూవ్ చేయాలి? n ఉన్న చోట k ప్లస్ 1 తర్వాత 1 ప్లస్ 1 కదా ఇక్కడ, k ప్లస్ 2 హోల్ స్క్వేర్, 2 ప్లస్ 1 కదమ్మా, k ప్లస్ 3 బై 12. మనం ప్రూవ్ చేయవలసింది ఇది. ఎప్పట్లానే LHS వాల్యూ కాలిక్యులేట్ చేస్తాను. LHS ఈక్వల్ టు 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. దీని ముందు టర్మ్ ఇక్కడ ఉంటుందిగా, ఏంటి? k స్క్వేర్ వరకు వచ్చింది.
1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ k స్క్వేర్ ప్లస్ లాస్ట్ టర్మ్ ఇక్కడ ఉంటుంది, దీని ముందు టర్మ్ రాసాం కాబట్టి 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ k ప్లస్ 1 స్క్వేర్ ఈక్వల్ టు బిఫోర్ లాస్ట్ టర్మ్ వరకు వాల్యూ ఈక్వేషన్ 1 లో ఉంటుంది. ఏంటది? k ప్లస్ 1 స్క్వేర్ k ప్లస్ 2 బై 12 ప్లస్ ఇంకేంటమ్మా అది చివర 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ k ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఫ్రమ్ 1 కదా, ఫ్రమ్ 1 కంటిన్యూషన్ చూడండి. ఈక్వల్ టు k ప్లస్ 1 స్క్వేర్ k ప్లస్ 2 బై 12 ప్లస్ ఇక్కడ కామన్ తీయడానికి వీలుగా ఏమీ లేదు, పోనీ సింప్లిఫై చేయడానికి ఏమైనా వీలుగా ఉందా? అలానూ లేదు. బట్ మనకి జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ చాప్టర్లో నేను సెకండ్ ప్రాబ్లం కూడా చెప్పాను ఇండక్షన్లో. ఏంటి గుర్తుందమ్మా? 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అండ్ సో ఆన్ n స్క్వేర్ అంటే ఫస్ట్ n టర్మ్స్ యొక్క స్క్వేర్స్ వస్తే ఫార్ములా ఏంటి? n ఇంటూ n ప్లస్ 1 2n ప్లస్ 1 బై 6 అని ఒక ఫార్ములా చెప్పాను మీకు. అది మనం ప్రూవ్ చేసాం. ఫస్ట్ n నంబర్స్ యొక్క స్క్వేర్ చేసి సమ్మేషన్ చేసినటువంటి వాల్యూ. సో ఈ ఫార్ములాలో ఇక్కడ 1 2 3 అప్ టు n ఉంది, ఇక్కడ 1 2 3 అప్ టు k ప్లస్ 1 ఉంది. రీప్లేస్ చేసుకోవచ్చుగా మన వాల్యూ. దీని వాల్యూ ఏమవుతుంది? n కదమ్మా, n ప్లస్ లో k ప్లస్ 1 కాబట్టి k ప్లస్ 1, ఇక్కడ n ప్లస్ 1 కాబట్టి ఇక్కడ k ప్లస్ 2, ఇక్కడ 2n ప్లస్ 1 కాబట్టి 2 ఇంటూ n ప్లస్ లో k ప్లస్ 1 ప్లస్ 1 బై 6 కదా, 6 రాసేసాను. ఒకసారి మీరు వెరిఫై చేసుకొని సరిపోతుందా లేదు? n ప్లేస్ లో k ప్లస్ 1 రాస్తానంటే ఈ ఫార్ములా మనకు తెలుసు కాబట్టి n ప్లేస్ లో k ప్లస్ 1, n ప్లస్ 1 కాబట్టి k ప్లస్ 2, n ప్లేస్ లో k ప్లస్ 1 కాబట్టి క్లియర్గా ఉండడానికి నేను సింప్లిఫై కూడా చేయలేదు, 2 ఇంటూ k ప్లస్ 1 ప్లస్ 1 అని రాసేసాను. ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. ఈక్వల్ టు ఇక్కడ k ప్లస్ 1 k ప్లస్ 1 కామన్ వస్తుంది, k ప్లస్ 2 k ప్లస్ 2 కామన్ వస్తుంది, డినామినేటర్లో 6 కూడా కామన్ వస్తుంది. అంటే k ప్లస్ 1 k ప్లస్ 2, డినామినేటర్లో 6 కూడా కామన్ చేస్తున్నాను. ఇంకెంత మిగులుతుంది? ఇక్కడ k ఇంటూ k ప్లస్ 1 బై 2 ఇక్కడ మిగులుతుంది. రైట్ హ్యాండ్ సైడ్ అంటే సెకండ్ టర్మ్లో ఏం మిగులుతుంది? k ప్లస్ 1 k ప్లస్ 2 బై 6 కామన్ తీసేస్తావు కాబట్టి 2k ప్లస్ 2 ఇంటూ 1 2 ప్లస్ 1 కదమ్మా 3, డినామినేటర్లో ఏమైనా ఉంటుందా? 6 కామన్ తీసేస్తావు, ఇంకేముంటుంది? ఏముంటుంది. ఈక్వల్ టు k ప్లస్ 1 k ప్లస్ 2 బై 6. దీన్ని సింప్లిఫై చేద్దామమ్మా. 2 LCM క్యాలిక్యులేట్ చేస్తే దిస్ ఈజ్ k స్క్వేర్ ప్లస్ k ఇంటూ 1 k ప్లస్ 2 ఇంటూ 2 4k ప్లస్ 2 ఇంటూ 3 6 బై 2. సో 2ని కూడా బయటికి తీసుకొచ్చేద్దాం. ఈక్వల్ టు k ప్లస్ 1 k ప్లస్ 2 బై 6 ఇంటూ 2 అంటే 12. ఇక్కడ వాల్యూ k స్క్వేర్ ప్లస్ 5k ప్లస్ 6. ఇక్కడ k స్క్వేర్ ప్లస్ 5k ప్లస్ 6 వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ k స్క్వేర్ ప్లస్ 5k ప్లస్ 6 కదా, ఈ వాల్యూని సింప్లిఫై చేస్తున్నాను. సింప్లిఫై ఏముంది? ఫ్యాక్టర్స్ కింద రాస్తున్నాను. సో వాల్యూ ఈక్వల్ టు k స్క్వేర్ ప్లస్ 3k ప్లస్ 2k ప్లస్ 6, k కామన్ తీస్తే k ప్లస్ 3 ప్లస్ 2 కామన్ తీస్తున్నా k ప్లస్ 3 ఈక్వల్ టు k ప్లస్ 3 ఇంటూ k ప్లస్ 2. ఆ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ రాస్తున్నాను. ఈక్వల్ టు k ప్లస్ 1 k ప్లస్ 2 బై 12. ఈ వాల్యూ ఎంతమ్మా? k ప్లస్ 2 ఇంటూ k ప్లస్ 3, k ప్లస్ 2 ఇంటూ k ప్లస్ 3. k ప్లస్ 3 చూడండి సరిపోతుంది. ఇక్కడ k ప్లస్ 1
ఇక్కడ కూడా k ప్లస్ 1 RHS వాల్యూ కంపేర్ చేస్తున్నాం. k ప్లస్ 2 ఇంటూ k ప్లస్ 2 k ప్లస్ 2 హోల్ స్క్వేర్ k ప్లస్ 3 k ప్లస్ 3 12 సరిపోయింది. ఈక్వల్ టు ఏం రాయొచ్చు RHS రాయొచ్చు. సో సరిపోయింది. LHS ఈక్వల్ RHS వచ్చేసింది. ఇక్కడ నుంచి మామూలే ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ద స్టేట్మెంట్ ఈస్ టు ఫర్ ఆల్ స్మాల్ అండ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ అని రాసి స్టేట్మెంట్ ఒకసారి రాస్తా. ప్రాసెస్ ఏం మారలా. ఇక్కడ ఎంత టర్మ్ నాకు డైరెక్ట్గా తెలుస్తుంది కాబట్టి రాసేసాను అంతే. మీకు అలా రాయడం కుదరలేదు అనుకోండి, దీని ముందు చెప్పాను కదా ప్రాబ్లమ్స్, అలా మీరు కాలిక్యులేట్ చేసుకుని రాయొచ్చు. ఇది డైరెక్ట్గా తెలిసిపోతుంది. ఫస్ట్ టర్మ్లో 1 ఉంది, సెకండ్ టర్మ్లో 2 ఉన్నాయి, థర్డ్ టర్మ్లో 3 ఉన్నాయి, ఎంత టర్మ్లో n ఉంటాయి. ప్రతి టర్మ్ కూడా 1 1 1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎంత టర్మ్ కూడా 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ టర్మ్లో ఎండింగ్ 1, సెకండ్ టర్మ్లో ఎండింగ్ 2, థర్డ్ టర్మ్లో ఎండింగ్ 3 కాబట్టి ఎంత టర్మ్లో ఎండింగ్ n అవుతుంది. దాని ప్రకారం డైరెక్ట్గా నేను ఎంత టర్మ్ రాసేసాను. క్లియర్గా ఉందమ్మా. సో ఇది కూడా తీసేస్తున్నాను. దీని ఫ్యాక్టర్స్ కాలిక్యులేట్ చేశాను. సో ఇది కూడా నేను రాసుకొని అవసరం లేదు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇంకా ఉన్నాయి కొన్ని. మనం ఇప్పుడు దాకా కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏపీకి సంబంధించినవి చూసాం మనం. తర్వాత జీపీకి సంబంధించినవి కూడా ఉంటాయి. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం.